వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీ 2025 రిలేటెడ్గా మనకు చాలా డౌట్స్ అయితే వచ్చాయి. అందులో ఇది ఇంపార్టెంట్ డౌట్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మేము పాలసీకి అయితే అప్లై చేసాము. అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్ సెంటర్స్గా ఎలాంటి సెంటర్స్ మాకు అడగలేదు. మరి మాకు సెంటర్ ఎక్కడ పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మాది కోస్తా అయితే మాది రాయలసీమ సైడ్ సెంటర్ పడితే ఎలా మేము వెళ్ళాలి అని చెప్పి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అసలు సెంటర్స్ ఎలా అలాట్ చేస్తారు, ఎలా తీసుకుంటారు అన్నది వీడియోలో అయితే మనం అయితే చూద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే పాలసీ 2025 రిలేటెడ్గా ఎలా అప్లై చేయాలన్న దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. ఎవరైనా అప్లై చేయకపోయినట్టయితే అప్లై చేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ పాలసీ రిలేటెడ్గా మన ఛానల్లో కమింగ్ వీడియోస్ అయితే వస్తాయి, గమనించండి. ఇప్పుడు ఈ డౌట్కి వచ్చినట్టయితే మనం అప్లై చేసేటప్పుడు సెంటర్ సెలెక్ట్ చేసుకోమని అడగలేదు. అట్లీస్ట్ ఏ డిస్ట్రిక్ట్లో సెంటర్ పడాలని సెంటర్ సెలెక్ట్ చేసుకోమని అయితే అడగలేదు. మరి ఇప్పుడు ఎలా మాకు సెంటర్స్ ఎలా అలాట్ చేస్తారు అన్న డౌట్ చాలామందికి ఉంది. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏంటంటే సింపుల్గా మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారు అన్నదే మోస్ట్లీ మనకు దీనికి ఆన్సర్ అయితే చెప్తుంది అనమాట. ఎందుకు అంటే మీరు ఏదైతే 10th క్లాస్ సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉంటారో అట్ ద సేమ్ టైం ఆధార్ కార్డ్ రిలేటెడ్గా డీటెయిల్స్ ఏమన్నా ఇచ్చినట్టయితే మీది ఏదైతే డిస్ట్రిక్ట్ లొకేషన్ అయితే వస్తుందో అక్కడ మీకు సెంటర్ అనేది అలాట్ చేయడానికి 99% ఛాన్స్ అయితే ఉంటుంది. మోస్ట్లీ మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారో ఆ డిస్ట్రిక్ట్లోనే మీకు సెంటర్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు 10th ఎక్కడ చదువుంటారో అదే డిస్ట్రిక్ట్లోనే మీకు సెంటర్ అయితే పడుతుంది. ఒక్కసారి అయితే గమనించండి. ఎందుకు అంటే అగైన్ ప్రిఫరెన్సెస్ పెట్టి దాంతోపాటు మనకు ఫర్దర్గా ఈ యొక్క ప్రాసెస్ అనేది కూడా వీళ్ళు ఎగ్జిట్ అయితే చేశారు. ఎందుకు అన్నది గమనించినట్టయితే ఇప్పుడు బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇలాంటివంటే మనకు త్రూ అవుట్ ఏపీ మనకు వేరే వేరే కాలేజెస్లో బెస్ట్ కాలేజెస్లో సీట్స్ వస్తాయి కాబట్టి అలా వెళ్ళి మనకు చదవడం అయితే జరుగుతుంది. కాబట్టి అప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కువ పీపుల్ చదివిండే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని అప్పుడు సెంటర్స్ అయితే మనకు వదులుతారు. అంటే ప్రిఫరెన్సెస్గా మీరు ఏ డిస్ట్రిక్ట్లో రాద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే మనకు 50-70% పీపుల్ అనేది వాళ్ళు ఉన్న ప్లేస్ కంటే వేరే డిస్ట్రిక్ట్లో చదివి ఉంటారు అప్పుడు డిగ్రీ కానీ బీటెక్ కానీ అలాంటి సిచ్యువేషన్స్లో. బట్ 10th క్లాస్కి వచ్చేటప్పటికి మోస్ట్లీ ఫ్యామిలీస్ ఎక్కడైతే సెటిల్ అయి ఉంటాయో అలా సెటిల్ అయిన ప్లేస్లోనే వాళ్ళు మనకు 5th నుంచి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళు ఉన్న సొంత ఊర్లోనే మోస్ట్లీ చదువుతారు. అంటే వేరే ఊరికి వెళ్ళి 10th క్లాస్ అనేది 99.9% స్టూడెంట్స్ అన్న వాళ్ళు చదవరు. సో అందుకని మోస్ట్లీ వాళ్ళు ఏదైతే 10th క్లాస్ ఎక్కడైతే చదివారో అదే వాళ్ళది లోకల్ ప్లేస్ అయితే అయి ఉంటుందని చెప్పేసి మనకు అక్కడ వాళ్ళని అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ సింపుల్ పాయింట్ ఏమంటే ఇక్కడ మీరు ఎక్కడైతే 10th చదివారో మేబీ అదే డిస్ట్రిక్ట్లో మీకు సెంటర్ అయితే పడుతుంది. ఇందులో డౌట్ అయితే లేదు. వీళ్ళు పర్టికులర్గా ఎందుకు సెంటర్ అడగలేదు అంటే మోస్ట్లీ 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ ఫర్దర్ తక్కువ క్లాస్ స్టూడెంట్స్ కానీ వేరే వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళి చదివే స్కోప్ అనేది చాలా తక్కువ. సో అగైన్ ఇలా సెంటర్స్ అడిగి దాంట్లో ఫిల్టర్ అవుట్ చేసి ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అని చెప్పేసి మోస్ట్లీ మీరు ఎక్కడైతే 10th చదివారో అక్కడే మీకు సెంటర్స్ అనేవి అలాట్ చేస్తారు. అంటే ఇక్కడ ఆ స్కూల్లో అలాట్ చేస్తారని కాదు, ఆ డిస్ట్రిక్ట్లో అలాట్ చేస్తారన్నది మీరు ఒకసారి అయితే గమనించాలి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్స్ అయితే ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి డౌట్స్ కానీ ఏదైనా క్విక్ అప్డేట్స్ ఉన్నా అందులో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.